నమస్తే. నా పేరు అనుష ముత్యాల. వెల్కమ్ టు ప్లస్ టీవీ. సో టెంపుల్స్ గురించి, స్పిరిచువాలిటీ గురించి ఎన్నో విషయాలు, ఎన్నో రహస్యాలు తెలుసుకోవడానికి మనమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈరోజు మనం ఎవరితో ఉన్నామో తెలుసా? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విజయలక్ష్మి అమ్మగారితో ఉన్నామన్నమాట. తనతో మాట్లాడి ఎన్నో విషయాలు, మీకు తెలియని మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వచ్చేయండి. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. బాగున్నారా? అంత కులాసా. అమ్మ అసలు ఎన్నో విషయాలు చాలా మందికి చెప్తూ ఉంటారు. నేను కూడా అలాంటి కొన్ని విషయాలు మీ దగ్గర తెచ్చేసాను నా డౌట్స్ అడగడానికి. సో మనం కూడా మాట్లాడుకొని వాళ్ళకు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దామా మరి? తప్పకుండా. ఓకే, మనకి ఫస్ట్ ఎక్కువ ఫేమస్ టెంపుల్స్ గురించి అనుకోగానే మన తెలుగు వాళ్ళకి మొదటిగా గుర్తొచ్చేది తిరుమల. అవును. తిరుమల గురించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో బయట ప్రచారం అవుతూనే ఉంటాయి. ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు ఇలా చెప్తూనే ఉంటారు. సో మీరు చెప్పండి, తిరుమల గురించి ఎంతో మందికి తెలియని నిజమైన నిజాలు. తిరుమల అన్నమయ్య కీర్తనలన్నీ వింటుంటే తిరుమల గురించి ఎన్ని రహస్య విషయాలు, రహస్య కాదు, అందరూ ఈనాడు పెద్దగా పట్టించుకోనేటువంటివి. రహస్యమైతే అన్నమయ్య మాత్రం ఎలా చెప్పాడు? పట్టించుకోనివి చెప్తూ ఉంటాడు. ఆ రూపం స్త్రీయా, పురుషుడా, లేకపోతే మరేదైనా అనేది అసలు ఎవరికీ తెలియనటువంటిది. అందరూ చెప్పుకునేది ఏంటంటే అది ఒక సాలగ్రామ శిల. అంటే ఉల్కాపాతంలో ఎప్పుడో పైనుంచి ఒకటి పడితే ఆ శిల ఆ రూపంలో, చక్కని శిల ఆ రూపంలో తీర్చిదిద్దుకుంది అని. దానిని అక్కడ వాటన్నిటిలో ఏమంటాడు అన్నమయ్య? కొంతమంది ఏమో బాల అని పూజిస్తారు, కొంతమంది ఏమో ఈయన సుబ్రహ్మణ్య స్వామి అని పూజిస్తారు, కొంతమంది ఏమో శివుడు అంటారు, కొంతమంది కాపాలికుడు అంటారు. ఇలా ఉన్నాయి కదా ఈ కీర్తనలన్నీ మనకి. అంటే కీర్తనలు ఇప్పుడు మళ్ళీ నేను చెప్పదలుచుకోలే, అందరికీ తెలిసిన కీర్తనలే. కొంతమంది విష్ణువు అని పూజిస్తారు, కొంతమంది శివుడు అంటారు. ఏమిటి ఏమిటి స్త్రీ అంటారు. దీని గురించి చాలా గొడవలు కూడా జరిగాయి ఒక కాలంలో. అది కూడా మాట్లాడుకుందాం. అసలు ఆయన ఎందుకు ఇన్ని రూపాలు వచ్చాయి అంటే, విష్ణువు అని ఎందుకు అన్నారు, దాని గురించి అన్నటువంటిది నిజంగానే ఆయన శిల్పం మీద ఏమీ మనకు కనిపించవు. కాకపోతే వ్యూహలక్ష్మి అనే అమ్మవారు కుడివైపున వక్షస్థలం మీద ఉన్నది. వ్యూహలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో కుడివైపున ఉంటుంది. ఈ ఒక్క దేవుడికే కుడివైపున అమ్మవారు ఉంటుంది. ఇంకెక్కడ అందరికీ ఎడం వైపునే అమ్మవారు ఉంటుంది. చాలా మంది వైష్ణవుల్లో కుడివైపు ఎడంవైపు అని చెప్తారు, కానీ అదంతా కూడా ట్రాష్. ఎందుకంటే నరసింహస్వామికి మళ్ళీ ఎడంవైపే ఉంటుంది అమ్మవారు, రావుడికి సీత ఎడంవైపే ఉంటుంది. ఎక్కడో కొన్ని ఆలయాల్లో, తిరుమలలోని కోదండరామస్వామి ఆలయంలో సీత కుడివైపు ఉంటుంది రావుడికి. అలా ఏవో కొన్ని కొన్ని చోట్ల తప్పిస్తే, అరుదుగా తప్పిస్తే, మిగిలిన చోటల్లా అమ్మవారు ఎప్పుడు హృదయం కదా ఎడంవైపు, అటువైపు ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈవిడ కుడివైపు ఉంటుంది. ఈవిడ పేరు వ్యూహలక్ష్మి. ఈ వ్యూహలక్ష్మిని ఉపాసిస్తే అసలైనటువంటి మూర్తి ఈవిడే. ఇప్పుడు ఇంత క్వీన్కి అంత బాడీ గార్డ్ ఉంటారు చూడండి, అర్థమైందా? అలా ఈవిడ అసలైన శక్తి, ఈ స్త్రీ శక్తి అనటానికి కారణం ఏమిటి అనేది చెప్తాను. ఈ శక్తి వెనకాల వెంకటేశ్వరుడు ఈవిడని కాపాడుతూ అలా ఉంటాడు. ఈవిడే వ్యూహం రచించేది, స్ట్రాటజిస్ట్ ఈవిడే. ఇది పూర్తిగా అమ్మవారి విగ్రహం మీద గంధం, ఈ అభిషేకాలు చేసినప్పుడు గంధం మధ్య గంధం ముద్ర తీస్తారు. తీస్తే ఆ గంధం ముద్రని తీసి నేను కాస్త నగలు అలంకరించి, లక్ష్మీదేవి కదా, ఇది తిరుమల నుండి వచ్చిన, తిరుమల నుంచే వచ్చింది. తిరుమలలోనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద నుంచి వచ్చినటువంటి అమ్మ సాక్షాత్తు. కొద్ది మంది దగ్గర ఇది ఉంది అని నేను విన్నాను. దొరుకుతున్నాయి. ఈ మధ్యలో కొన్నాళ్ళు ఇతర ధర్మాల వాళ్ళు ధర్మకర్తలు అయినాక ఇది ఇవ్వటానికి వీలేదు అని ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారని విన్నాను నేను. ఇది ఎప్పుడో నేను చాలా ఒక 30-40 ఏళ్ల క్రితం నుంచి నా దగ్గర ఉన్నటువంటిది. ఇది మా ఇంట్లో పూజలో ఉంది. నేను అప్పుడు తెచ్చి చాలా మందికి ఇచ్చాను. పూజలో పెడితే కొంచెం తడిసి అది పాడవుతాయి కదా, అందుకని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ విడిగా పెట్టినా, ఇక్కడ కూడా నిత్యం పుష్పాలు అవి జరుగుతూనే ఉంటాయి. ఆ పూజలో చేసినట్టుగా అన్ని ఉపచారాలు ఇక్కడ చెయ్యం కదా, అభిషేకాలు అవి. దీనికి అలా చెయ్యేస్తే పాడైపోతుంది. అటువంటిది ఈ మూర్తి. ఈ మూర్తి ఈవిడ అక్కడ ఉండంగా వక్షస్థలం మీద అయ్యవారికి, అప్పుడు ఆయన ఈవిడికి ఇద్దరు కలిసి ఉన్నారు అని. అందుకే తిరుమలలో ఎక్కడ మీకు అమ్మవారి ఆలయం వేరే కనిపించదు, ఎందుకంటే ఆవిడ ఇక్కడే ఉంది. ఆవిడ వ్యూహం రచిస్తే ఈయన ఆచరిస్తాడు. ఇప్పటికీ మీరు చూస్తే తిరుమల ఆలయం మీద 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. గమనించి చూడండి, గోపురం దగ్గర ప్రాంగణం మీద
గర్భగుడి ఉన్నటువంటి దాని మీద మనం బంగారు వాకిలి అంటాం కదా, ఆ బంగారు వాకిలి దగ్గర ఉన్నటువంటి ఆ దీర్ఘచతురస్రాన్ని గమనిస్తే 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. అమ్మవారు సింహవాహిని కనుక అమ్మవారా అనేది ఒక రూపం. ఇంకోటి ఆయనకి ఇక్కడ ఇలా నాగాభరణాలు చుట్టుకొని ఉంటాయి. అవును అవును నాగాభరణాలు చుట్టుకొని ఉంటాయి కనుక శివుడు కదా నాగాభరణాలు ఉండేది. అవును నాగభూషణుడు ఎవరు? శివుడు. అవునా? కనుక శివుడా అనేది ఒక పేరు. ఇంకా ఇప్పుడు స్త్రీయా బాల అనుకున్నాం కదా. ఇంకా ఇది కాకుండా ఆయనకి పక్కనే ఒక పుష్కరిణి ఉంది. అవును పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణి స్వామి పుష్కరిణి అంటాం. స్వామి అని పిలిచేది ఒక్కరిని, కుమారస్వామిని. మనకి తమిళనాడులో స్వామి మలై అని ఇలాంటి కొన్ని కొండలు ఉన్నాయి, దాని మీద స్వామి ఉన్నారు తెలుసు కదా, కుమారస్వామి. కనుక ఇది స్వామికి పుష్కరిణి కనుక లోపల ఉన్నది స్వామి కనుక ఎప్పుడు ఇంతకీ ఎవరికి వారు వచ్చి ప్రతి ఇద్దరుకు మన హిందూ ధర్మం అని అనకూడదు, సనాతన ధర్మం అని అనాలి. హిందూ అనేది మనకి ఎంత అలవాటు చేసేసారంటే మనం భారతం మర్చిపోయి మర్చిపోయి ఇండియా అనేసుకుంటున్నాం కదా. అవును. అలాగే అసలు మనం సనాతన ధర్మం మంది యుగ యుగాలుగా. ఈ సనాతన ధర్మంలో జాగ్రఫికల్ నేమ్గా హిందూ అనే మాట వచ్చింది. ఈ సనాతన ధర్మంలో ఇతర మతాలు బోలెడున్నాయి. మతం వేరు, ధర్మం వేరు. సనాతన ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. వైష్ణవం, శైవం, సౌరం, గాణాపత్యం, స్కాంధం, కాపాలికం, శాక్తేయం, ఇలా ఒకటి కాదు. అసలు అందరూ దేవతలు, అందరి వాళ్ళు భక్తులు వచ్చి ఈయన మాదేవుడే అని పూజ చేసుకుంటున్నారు. ఈ కాపాలిక మతం ఉన్నవాళ్ళు కాపాలికుడే ఈయన అని చెప్పి పూజ చేసుకుంటున్నారు, ఎవరికి వారు. అలాంటి గొడవలు జరుగుతున్న కాలంలో అప్పుడు ఒక యాదవరాజు రాజ్యంలో ఉన్నాడు ఆ ప్రాంతానికి. ఆయన వైష్ణవుడు. అప్పుడు రామానుజుడు అనే ఒక గొప్ప భక్తుడు, వైష్ణవ భక్తుడు వచ్చి ఆ రోజుల్లో ఏదైనా చేసేటప్పుడు వాద వివాదాల మధ్యనే తీర్పులు జరిగేవి. అంతకు ముందర శంకరాచార్యుడు కూడా మండన మిశ్రుడితో అలా వాద వివాదాలే చేసి అద్వైతమే అసలైందని నిరూపించి మండన మిశ్రుడిని ఓడించి ఆయన శిష్యుడిని చేసుకుని ఆయనకి సురేశ్వరాచార్యుడు అని పేరు పెట్టి వాళ్ళ ఆవిడ ఉభయ భారతిని సరస్వతిగా, సాక్షాత్తు బ్రహ్మ సరస్వతి అని వాళ్ళని గౌరవించి సురేశ్వరాచార్యుడిని మన శృంగేరి పీఠం కర్ణాటకలో ఉంది, దక్షిణాంనాయ పీఠానికి తొలి పీఠాధిపతిని చేశాడు. అంతటి చరిత్ర ఉన్నది. అంటే వాద వివాదాలతోనే ఎవరైనా మేము కరెక్ట్ నిరూపించుకోవాలి, కానీ డ్రోన్లేసో బాంబులేసో కాదు. కరెక్ట్. మాట్లాడుకోవటం చేతకాకతే కదా, చేతులు కాళ్ళు కలుస్తాయి, అది అంతే తప్పేది ఇంకోటి కాదు. ఇలా వాదిచ్చి ఈయన, దానికి తోడు అక్కడ ఉన్న రాజు కూడా వైష్ణవ, ఈయన విష్ణువు అని నిరూపించాడు. ఆయన చూపించినటువంటి దాఖలాలన్నీ చూపించి ఈయన విష్ణువు అని ఎప్పుడైతే నిరూపించాడో, ఆయన విష్ణువు కదా అయితే శంఖచక్రాలు ఉండాలి కదా అని ఇతరులందరూ గొడవ పెట్టారు. అవును. గొడవ పెడితే అప్పటికప్పుడు పంచలోహాలతో శంఖచక్రాలు చేయించి ఆయన వెనకాల 2 స్టాండులు పెట్టి ఆ స్టాండులతో ఆ పంచలోహాలతో శంఖం చక్రం పెట్టారు. అవి శిల్పంలో లేవు. నిజానికి అవి పైనుండి వచ్చాయి, ఎవరో పెట్టింది, మానవులు పెట్టింది కాదు. అది కూడా అన్నీ చెప్తా. ఇవి వచ్చాయి. అలాగే ఆయనకి శ్రీదేవి భూదేవి అని 2 ఉంటాయి బయట. ఇప్పుడు మనం అర్చామూర్తిని చూసినప్పుడు అసలు విగ్రహంలో 2 లేవు, ఒక వ్యూహలక్ష్మే ఉన్నది. శ్రీదేవి భూదేవి అని 2 లేవు. మనం 2 కూడా తగిలిచ్చి పక్కన భూదేవి అని కూడా పెట్టేసుకుని, మనకి మామూలుగా ఏ పిక్చర్స్ చూసినా వెంకటేశ్వర స్వామి ఇద్దరు అమ్మవార్లు కనిపిస్తారు. మనం వివాహం చేస్తున్నప్పటికీ, కళ్యాణం చేస్తున్నా మలయప్ప స్వామికి అటు ఇటు శ్రీదేవి భూదేవి ఉంటారు. ఇది ఇప్పుడు పైనుంచి ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, అది సాక్షాత్తు శ్రీమద్ రామానుజుడు పెట్టినవే. ఆయన ఆ కొండ మీద ఉన్న భక్తి కొద్దీ కొండ మీద ప్రతిరాయి శాలిగ్రామం మోకాళ్ళ మీద ఎక్కాడు ఆ కొండనంతా. అవును. అందుకే మనం వెళ్ళేటప్పుడు, అంటే తిరిగి రిటర్న్ వచ్చే దారిలో చోట రామానుజుల సన్నిధి అని ఒకటి కనిపిస్తుంది. అలాగే ఆలయంలో, తిరుమల ఆలయంలోని భాష్యకారుల సన్నిధి అని కనిపిస్తుంది. గురువుకి ఎప్పుడు శిష్యుడు ప్రణమిల్లాలి కదా. అవును. గురువు కంటే తక్కువే శిష్యుడు అనే భావంతో ఈయన తలకి వచ్చేలాగా ఆయన పాదాలు పెడుతూ, వెంకటేశ్వర స్వామి తలకి వచ్చేలాగా పాదాలు పెడితే అక్కడ ఎత్తు వరండాలు ఉంటాయి కదా, అక్కడ ఉంటుంది భాష్యకారులు. ఆయన శంఖచక్రాలు వేశాడు కనుక ఈయనకి ఇప్పటికి కూడా వైష్ణవులు వెళ్ళి శంఖచక్రాంకితం చేసుకుంటూ ఉంటారు, తెలుసు కదా. అవును, నిజమే. అప్పుడు వాళ్ళ ఎవరేస్తారో వాళ్ళకి వాళ్ళ గురువు, వీళ్ళ శిష్యుడు. అయిపోయిందా? అదే పద్ధతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికే వేశాడు కనుక ఆయన రామానుజుడు ఈయన గురువు అయిపోయాడు. అవునా అని భావన. ఓకే. అని భావన. ఇప్పుడు రామానుజుడు లేడు, ఆ వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు సాక్షాత్తు కరచరణాలతో అందరికీ దర్శనం ఇచ్చినటువంటి సన్నివేశాలు
మనకి తిరుమలలో కథలు చెప్తారు, అనంతాళ్వార్ గురించి చెప్తారు, హతీరాం బాబాజీ గురించి చెప్తారు, ఉన్నాయి, లేవని నేను అనటం లేదు. కనుక అప్పుడు అది జరిగింది. కనుక ఇవి ఎక్కడి నుంచో పై నుంచి రాలేదు. రామానుజుడు సాక్షాత్తు ఆయనే స్వామి వెనకాల ఉంటే గానీ ఆయన విష్ణు అనేది నిర్ధారణ కాదు అని చెప్పి పెట్టినవి. ఓకే, ఇది తిరుమల చరిత్ర అంతాను మహత్యం అని ఉంటుంది. ఒకటి తరికొండ వెంగమాంబ గారు రాశారు, దాంట్లో దొరుకుతాయి. వీటన్నిటిలో మనకి ఈ పుస్తకాల్లో దొరుకుతుంది, ఈ చరిత్ర అంతా దొరుకుతుంది. ఇదంతా చరిత్రే, సరిగా చదువుకోవాలి కొంచెం. చదువు అక్కడ తెలిసిన వాళ్ళు ఏముంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం వెనకాల జుట్టు ఉంది, కింద నుంచి నీళ్లు ఉన్నాయి బోర్డు చెప్తారు. ఇవన్నీ వేరే విషయాలు. ఎందుకని కింద నుంచి నీళ్లు ఉన్నాయి అంటున్నారు? అక్కడ విష్ణుకి గంగ విష్ణుపాదోద్భవ కనుక అక్కడ నీళ్లు ఉన్నాయి, ఎండు విష్ణువు కనుక అని చెప్తున్నారు. కానీ అక్కడ నీళ్లు ఉన్నాయి అన్నదానికి ఎటువంటి నిర్ధారణ ఇంతవరకు ఎవరు చేయలేదు. అవును, వెనకాల జుట్టుందని కానీ కింద నీళ్లు ఉన్నాయని కానీ ఆయనకి చెమట పడుతుందని కానీ ఎవరు చెప్పలేదు. చెమట అంటే దేనికైనా కూడా కిక్కిరిసిపోయి ఉంటే పోయినట్టుగా అయిపోయి, మనం వేడిగా ఒక ప్లేట్ కూడా కాస్త పక్కకు పెడితే వేడి నీళ్ళ మీద మూత పెడితే దానికి అంత ప్రెస్పిరేషన్ వస్తుందా? అవును, అలా అవుతుంది. అంతే తప్పితే అది దానికి వచ్చినటువంటిది కాదు. అలా సాక్షాత్తు సశరీర రూపంలో ఉన్న మళ్ళీ వేరే ఉన్నాయి విష్ణుమూర్తివి, అవి వాటి గురించి మళ్ళీ వేరే ఎప్పుడన్నా చెప్పుకుందాం. అలా శరీరమే ఆ రూపంలోకి అయిపోయింది. ఈ శ్రీమద్ రామానుజుడు కూడా సాక్షాత్తు సశరీరంగానే శ్రీరంగంలో ఈ రోజుకి దర్శనమిస్తున్నాడు. ఆయన పోయి ఇన్నేళ్ళు అయిపోయినప్పటికీ అటువంటి గొప్ప భక్తుడు ఆయన. ఆ భక్తుడికి ఈయన విష్ణువు అనిపించింది అంతే. చెప్పా కదా, ఏ మతం వాళ్ళు వెళ్ళి ఈయనే మా దేవుడే అనుకున్నారని. అవును, అలాగే ఆయన కూడా నమ్మాడు, మనసా వాచా కర్మణ త్రికరణంగా ఆయన నమ్మాడు. ఇది నా దేవుడే, నా విష్ణువే అని నమ్మాడు. ఆ వాగ్యుద్ధంలో గెలిచాడు. గెలిచాక ఆ రాజుగారు ఈయన విష్ణువే అని తీర్మానం చేసేసాడు. వాటికి సంబంధించినటువంటి ఫర్మానాలన్నీ కూడా ఉంటాయి. అయిపోయాక ఆయన్ని విష్ణువు అని చెప్పి పూజించడం అప్పటి నుంచి మొదలైంది. అసలు పేరేమిటి? శ్రీ వెంకటేశ్వర. శ్రీ ఉంది కదా ఆవిడ, వెంకట ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఏమిటి? పరమాత్మ. ఈశ్వర శబ్దానికి శివుడు అనుకోవటం కంటే అసలు అందరూ ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ఎవరనేది మనకి తెలియదు. తెలిసిన వాళ్ళు సరే, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు అసలు లేరు అని నేను అంటలే. తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఆ ఈశ్వరుడు వేరే. వేం అంటే పాపాలు, కట అంటే రక్షించేది. వెంకట అంటే పాపాలని నుంచి మనల్ని రక్షించేది, పాపాలను సంహరించి తీసేసి. అంటే ఆయన ఒకసారి చూసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనే ధైర్యం అన్నమాట. అలా ఆయన ముద్ర ఎలా ఉంటుంది? ఒకటి కటిముద్ర, ఇంకోటి అభయముద్ర. తెలుసు కదా? కటిముద్ర అంటే ఏమిటి? నన్ను ఎవరైతే నా పాదాలను ఆశ్రయిస్తారో వారికి నేను కటి వరకే కష్టాలు, ఆ పైన కష్టాలు ఉండవు అని దీవించినట్లుగా. ఇవి అర్థం. సరే, మా లెక్చరర్ ఒక ఆయన కొంచెం వేళాకోళంగా నా దగ్గరికి అంటే ఇలా రండి, ఇక్కడ డబ్బులు పడేయండి అని అంటాడు అని చెప్పేవారు ఆయన. అంటే ఎవరు ఎలా అనుకుంటే అలా అని చెప్పాను కదా. ఎంత మాత్రమే ఎవరు తెలిసినా అంత మాత్రమే నీవు. ఇందాక కీర్తన అదే. కనుక ఎవరు ఎంత తెలిస్తే అంతే ఆ దేవుడు. కనుక ఇది అసలైనటువంటి వెంకటేశ్వర స్వరూపం. కానీ ఈ వెంకటేశ్వరుడు కలో వెంకటనాయక అని కలికాలంలో వెంకటేశ్వరుడే అసలైన అవతారం. దశావతారాలను మనం చెప్పుకుంటాం కదా. దశావతారాలు ప్రతిసారి అన్న అవతారాలు కాకుండా ఇంకా భాగవతం మనం చదువుకుంటే శ్రీమద్ భాగవతం ఎన్నో అవతారాలు ఉన్నాయి. దాంట్లో చాలా అవతారాలు ఉన్నాయి. భగవద్గీతలో కూడా విభూతి యోగంలో తను ఎన్ని రకాల అవతారాలు ఎత్తానో, తను ఎవరెవరి రూపాల్లో ఉంటానో చెప్పుకుంటాడు కూడా కృష్ణుడు. కృష్ణుడు అంటే జగద్గురువు అన్నాం అక్కడ. భగవాన్ వాచ అని చెప్పుకుంటాం కనుక భగవంతుడే చెప్పాడు. కనుక ఇన్ని రూపాలు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కలిలో అంటే కలియుగంలో ఈ వెంకటేశ్వరుడే మనకి ప్రస్తుతానికి మనల్ని సంరక్షించేటటువంటి విష్ణువు. ఎప్పుడు స్థితికారకుడు. స్థితి అంటే సృష్టి స్థితి లయ అనుకున్నాం కదా ముగ్గురు త్రిమూర్తులకి. స్థితికారకుడు అంటే మనం ఉన్న స్థితిలో మనల్ని సంరక్షిస్తూ వీలైతే మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి ఉన్నత స్థితికి మనల్ని ఎదగటానికి మనకి సహాయం చేసేవాడు, మనల్ని సంరక్షించేవాడు. ఆ స్థితికారకుడు కనుక ఈ ప్రస్తుతం కలికాలంలో వెంకటేశ్వర స్వామి స్థితికారకుడు. ఈ మహాలక్ష్మి ఎప్పుడు మరి ఉండాలంటే, బతకాలంటే ధనమూలం మీద కదా, డబ్బులు ఉండాలి కదా. లక్ష్మి నారాయణుడు అనుకుంటే వీళ్ళిద్దరూ మనల్ని ఎప్పుడు నిరంతరం కాపాడుతూ ప్రజలందరినీ చల్లగా చూస్తూ ఉంటారు. అది అసలు వెంకటేశ్వర స్వామి మహత్యం. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు చాలా క్లియర్గా చెప్పారు. కానీ మీ దృష్టిలో ఆ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అనుకుంటారు మీ మనసుకి?
మూర్తి అన్నమయ్యదే, నాది అన్నమయ పంథానే. ఎంత మాత్రమున ఎవరు తలిసినంత మాత్రమే నీవు. అసలు నిజంగానే అక్కడికి వెళ్తే ఒక్కొక్క రోజు అలసిపోయినట్టుగా కనిపిస్తాడు, ఒక్కో రోజు ఇంకా నిద్రపోతున్నాడా అనిపిస్తాడు, ఒక్కో రోజు చాలా ప్రసన్నంగా మనందరినీ చూస్తున్నాడా అని అనిపిస్తాడు. అంటే అన్ని భావాలు అక్కడ కనిపిస్తున్నాయి అంటే అది మనకి దాన్నే దర్శనం అంటాం. మనం ఎలా చూస్తే అట్లా. ఇప్పుడు అక్కడ నాకు అమ్మవారు కనిపిస్తే అమ్మవారే కనిపించవచ్చు, ఒక బాల గణపతి కనిపిస్తే బాల గణపతే కనిపించవచ్చు. ఎవరు కనిపిస్తారనేది చూసే కన్నుని బట్టి. చూసే కన్ను అంటే ఆ కన్ను వెనకాల ఉన్న మనసును బట్టి. అవును, ఆ కన్ను వెనకాల ఉన్న మనసును బట్టి, చూసే కన్నును బట్టి ఆ మూర్తి ఎవరు. ఇది అర్చామూర్తి మాత్రమే. అంతేకాదు, తిరుమలలో పంచబేరాలు, బేరము అంటే విగ్రహము అని అర్థం అనమాట. ఆ పంచబేరాలు లోపల మనం చూస్తున్న మూర్తి ఒకటి, మళ్ళీ కళ్యాణాలు అవి చేసుకునేటటువంటి మలయప్ప స్వామి ఒకరు, మళ్ళీ అక్కడ లోపల ఒక రకమైన ఆస్థానం నిర్వహిస్తారు, అప్పుడు చేసేటటువంటి బేరం ఒకటి. ఇంకొక విగ్రహం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే దాన్ని బయటికి తీసుకొస్తారు, అన్ని పంచలోహ విగ్రహాలే. అదొకటి. ఇంకొక విగ్రహం చాలా కోపం వచ్చి దాన్ని ఒకసారి బయటికి తీసుకొచ్చినప్పుడు పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందట, అందుకని దాన్ని బయటికి తీసుకురావడం మానేశారు, లోపలే ఉంచి పూజ చేస్తున్నారు. అదొకటి. అసలు ఈయన ఎలా ఉంటాడంటే ఆయన దగ్గరే సీతారామ లక్ష్మణ విగ్రహాలు మనకు కనిపిస్తాయి, కృష్ణుడు రుక్మిణి విగ్రహాలు కనిపిస్తాయి, శ్రీరంగం నుంచి వచ్చేసినటువంటి వరదరాజస్వామి విగ్రహం కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ ఆ దేశంలో శైవ వైష్ణవ తగాదాలు అవుతున్న కాలంలో వాళ్ళ ఆ విగ్రహాన్ని రక్షించడానికి తీసుకొచ్చి దాని ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆలయంలో పెట్టారట. ఇప్పటికి కూడా మీరు అక్కడ దాన్ని ఏమంటారు, లోపల బంగారు వాకిలి పక్కనే చూస్తే ఆ గోడలో వరదరాజస్వామి పడుకున్న విగ్రహం కనిపిస్తుంది. టెంపుల్ కి ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ లో ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది. అంటే ఇంతమందికి ఆయన ఎప్పటికప్పుడు ఎవరైనా సరే నేను ఇక్కడ, ఎందుకంటే కొండల మీద ఉంది, అది కష్టం చేరుకోవటం. అంత తేలిగ్గా అందరు వెళ్ళి కొండల మీద ఏదేదో చేసేయలేరు. ఇవన్నీ కింద మామూలుగా ఫ్లాట్లో ఏరియాలో ఉన్నటువంటి ఆలయాల్ని ఎవరైనా వచ్చి ఏమన్నా చేయొచ్చు, దుండగులు. కొండల మీదకి చేయలేరు కనుక ఈ పైకి 1, 2, 7 కొండలు ఎక్కి ఉన్నాడు ఆయన. వెంకటాచలపతి అంటే చిట్ట చేరకుండా శేషాచలం అని అలా. ఎందుకంటే పావు మీద కదా ఆయన పడుకునేది ఎప్పుడు, శేషాద్రి. అవన్నీ ఆయన వాహనాలే, అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి, ఇవన్నీ వాహనాలే. ఇవి కనిపిస్తాయి. మళ్ళీ ఆ కొండల గురించి వెంకటాద్రి, మళ్ళీ నీలాద్రి, నీలా అనే తల్లి ఆయన్ని సేవించినందుకు ఇప్పుడు కూడా జియర్ మఠం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నీల కూడా ఆయన భార్యే అన్నట్లుగా అదొక సేవ చేస్తారు. శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామి అని చెప్పి అర్చన చేస్తూ ఉంటారు. మీరు వస్తున్నప్పుడు మా కమ్యూనిటీలో కింద ఒక ఆలయం చూసుంటారు. ఆలయం బయట ప్లేక్ మీరు చూస్తే శ్రీ భూ నీలా సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీ ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది, వెళ్ళదు. అటు ఇటు ఉన్నది భూనీల, భూదేవి, నీలాదేవి. ఆ నీలాదేవి ఆయనకి జుత్తు ఇచ్చింది కనుకనే ఆ జుత్తు ఇచ్చేసరికి అక్కడ గ్యాప్ ఏర్పడింది ఆవిడకి. తన జుత్తు పీకి, స్కాల్ప్ మించి పీకి ఆవిడకి పెట్టిందట దెబ్బ తగిలితే. ఒక గోపాలకుడు దెబ్బ కొట్టాడు కదా పుట్టలో నుంచి వచ్చినప్పుడు, కనుక ఆ గ్యాప్ పాపం ఆవిడకి తీర్చాలి. నువ్వు నాకు జుత్తు ఇచ్చావు, ఈ కలియుగాంతం వరకు నా భక్తులు ఎవరు జుత్తు ఇచ్చినా అది నీకు చెందుతుంది కనుక వాటిని తల నీలాలు అంటారు. ఆ నీలాదేవి గురించి వాటిని తల నీలాలు అనే మాట అందుకోసం వచ్చింది. అంటే తర్వాత ఆ నీలాలు అందరికి అలవాటు అయిపోయింది, ఎక్కడికి పోయినా తల నీలాలు అనే మాట అలవాటు అయిపోయింది. అసలు వచ్చింది అక్కడ ఆవిడ నీలాదేవి. ఆ నీలాదేవి తన జుత్తు ఇచ్చింది కనుక అలా. ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేప్పుడు అందరికీ, ప్రత్యేకంగా ప్రేక్షకులందరికీ కూడా విన్నవించి నమస్కరించి ఒక మాట చెప్తున్నా. అక్కడికి వెళ్తే ఒకటి జుత్తు ఇవ్వండి. నీలాదేవి అప్పు వెంకటేశ్వర స్వామికి ఏదైతే ఉందేని ఆయన అన్నారో ఆయన నోటి మాటగా అది తీరుతుంది. అప్పు కాదది, సేవ. ఆయన చేసిన దానికి మళ్ళీ మనం ప్రతిగా చేసే సేవ. ఇంకోటి, కుబేరుడు తన వివాహ సమయంలో కుబేరుడు దగ్గర నుంచి ఈయన వడ్డీ కాసులు అప్పు తీసుకున్నాడు కనుక వడ్డీ కాసులు ఇవ్వండి, అంతేకాని డబ్బులు మామూలుగా ఈ రోజుల్లో చలామణిలో ఉన్న 10,000, 100,000, 1,000, లక్షలు ఇవి ఇవ్వకండి. ఇవి ఇస్తే అవి ఎందుకు ఉపయోగపడుతున్నాయో బాగా తెలియటల్లా. ఒకప్పుడు చాలా బాగా ఉపయోగపడినాయి. వాటితో అందరూ రకరకాల ఆలయాలు నిర్మించారు, ఆసుపత్రులు నిర్మించారు, విశ్వవిద్యాలయాలు నిర్మించారు, స్కూళ్ళు, ఎన్నో వేద పాఠశాలలు, ఒకటి కాదు ఎన్నో 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 చేశారు వాళ్ళు. నర్సరీలు ఒకటి కాదు ఎన్నో చేశారు. ఇప్పుడు అవన్నీ ఎటుపోతున్నాయో తెలియటల్లా, సరైనటువంటి వివరాలు అందరికీ అందటంలా.
కనుక వెళ్ళిన వారందరూ వెంకటేశ్వర స్వామి కుబేరుడు కప్పున్నాడు అని అయితే అందరికీ తెలుసు కదా. నీలాదేవికి అమ్మ జుట్టు నీకు ఇచ్చిందంతా నీకు జరుగుతుంది అని చెప్పారు కదా. కనుక జుట్టు ఆడవాళ్ళైతే 3 కత్తెరలు ఇవ్వండి, మగవాళ్ళైతే గుండు చేయించుకోండి. లేదా వాళ్ళు కూడా మాకు జుట్టు ఎందుకు ఇస్తామంటే దాని నుంచే అందం, దాని నుంచే మన మొహానికి ఆకారం. జుట్టు లేకపోతే ఆకారం ఉండదు. అవును. కనుక అది అసలు నేనన్నీ వదిలేసుకుంటున్నాను. నా రూపం మీద, నా శరీరం మీద, నా రూపం మీద మమకారం వదిలేసుకుంటున్నాను అని చెప్పటానికి చేస్తాం అనమాట అది. ఆహా. అంటే అమ్మాయిలు జుట్టు ఇవ్వకూడదు అని సాధారణంగా అంటారు. అమ్మాయిలు జుట్టు ఇవ్వకూడదు. ఉమ్. కానీ చాలా పెద్ద గండం వచ్చిందమ్మా, దేవుడా రక్షించని మొక్కుకున్నాం, ఉమ్. చేస్తాం. ఉమ్. ఇప్పటికీ కూడా మనం మామూలుగా ఇంట్లో ఎంతో శుభ్రంగా చక్కగా కంచాలో విస్తళ్ళో ఏవో కడుక్కుని నీట్గా కూర్చొని తింటాం. మొక్కుకున్న వాళ్ళు ఆలయంలో నలుగురు తిరిగే నేల మీద వస్తువు పెట్టుకుని తింటారు. అవును. మరి పెద్ద ఆపద వచ్చింది, ఏం చేస్తాం? దేవుడు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు? దేవుడు కాళ్ళు పట్టుకోకపోతే ఎవరు కాళ్ళు పట్టుకుంటాం? అవును. మిగిలిన కాళ్ళు ఏమి కాళ్ళు కాదు కదా, అవే అసలు కాళ్ళు అనుకుంటున్నాం కదా. అవునా? పెద్ద ఆపద వస్తే చేస్తామమ్మా, చేయకూడదు అనేది శాస్త్రం, రైటే. ఉమ్. మరి అంతకంటే పెద్ద ఆపద వచ్చింది, ఉమ్. ఏం చేస్తాం? నాకు తెలిసిన చాలా మంది వారికి పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకొని ఇచ్చారు. ఉమ్. ఎందుకు 3 కత్తెరలని ఇలా 3 చోట్ల ఇస్తే నేను 3 కత్తెరలని కింద పొడుగుంటే దాన్ని సగం కత్తిరించేసి ఇక్కడ ఇచ్చేసి వచ్చామన్న. 3 పాయలు ఉన్నాయి కదా అవును. త్రివేణి. ఉమ్. కానీ అలా, అంతేగాని ఆ దేవుడికి వడ్డీ కాసులు ఇవ్వండి, జుత్తు ఇవ్వండి, ఇస్తే అవి వెంకటేశ్వర స్వామికి కలియుగాంతం వరకు ఆయన అప్పు తీరుస్తాను, వడ్డీ కడతాను అన్నాడు కదా, దానికి ఇవి ఉపయోగపడతాయి. ఉమ్. మిగిలిన ఇచ్చేటటువంటివన్నీ ఎడిపోతున్నాయో తెలియట్లా, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో తెలియట్లా, ఏ కల్తీ నెయ్యిలు కొనడానికి వాడిపోతున్నారో తెలియట్లా, ఏ ప్లాస్టిక్ శాలువాలు, ప్లాస్టిక్ అనాల్సి వస్తుంది, ప్లాస్టిక్ కాదు అదే ఫైబర్లతో తయారు చేసినటువంటి అలాంటి శాలువాలు కొనడానికి ఉపయోగపడుతున్నాయో తెలియట్లా, అవి ఎవరి జేబుల్లోకి పోతున్నాయో తెలియట్లా. కనుక చాలా ఇది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా. శ్రీమద్ రామాయణంలో ఒక కథ ఉంటుంది, ఉత్తరాఖండలో ఉంటుంది ఈ కథ, ఉమ్. వాల్మీకి రాసిందే. ఉమ్. దాంట్లో ఏమని ఉంటుంది, శర్మ అనే ఒక కుక్క ఉంటుంది. రాముడు ధర్మ పరిపాలకుడు కదా, అవును. బయట ధర్మగంట వేలాడేస్తాడు. ఎవరైనా సరే ఆ ధర్మగంట కొడితే వాళ్ళకు వచ్చిన ఇబ్బందిని నేను తీరుస్తానంటాడు. అవును. వెళ్ళి ఆ ధర్మగంట ఒకసారి ఒక కుక్క కొడుతుంది. ఆహా. కుక్కకు ధర్మగంట కొట్టడం ఏమిటి అని అందరు ఆశ్చర్యపోయారు. ఆ అవును. రోజుల్లో రామాయణ కాలంలో కుక్కలు కూడా మాట్లాడేవి. ఆ. నాకు కష్టం వచ్చింది, నేను వచ్చానండి. అవునా? ఏమిటి అంటే వాడెవడో నన్ను కొట్టాడు అనవసరంగా, నేనేమి చేయకుండా నన్ను రాయిచు కొట్టాడు. ఆ. సరే వాడిని పిలిపించమన్నారు. వాడిని సభకు వచ్చాడు. ఏమయ్యా కొట్టామంటే కొట్టానని ఒప్పుకుంటాడు. ఎందుకు కొట్టావు అంటే ఏమో నాకు భయం వేసింది అని చూడగానే కొట్టానన్నాడు. అది నేనేమి చేయకుండా ఉత్త పుణ్యానికి కొట్టావు కదా అంటే అవునన్నాడు. మరి వీడికి ఏం శిక్ష వేయాలి? దానికి దెబ్బ తగిలింది. ఉమ్. ఏం శిక్ష వేయాలంటే అప్పుడు ఆ కుక్క చెప్పింది, ఏ సత్రం దగ్గర అయితే నన్ను కొట్టాడో ఆ సత్రానికి వీడిని ధర్మాధికారి చేయమని అడిగింది అదేంటి? కదా. అందరు సభలో అందరూ ఆశ్చర్యపోయి, మామూలుగా వీడెవడో అక్కడ తిరిగేవాడు, వాడిని తీసుకుపోయి దానికి ధర్మాధికారి చేయమంటావు ఏంటంటే, అక్కడ ఆ సత్రం చుట్టూ అంటే సత్రం అంటే ఏమిటి, యజ్ఞయాగాలు చేసేటటువంటి ఒక ప్రదేశం అని అర్థం. అక్కడ వచ్చిన దేవాలయం కూడా ఉంటుంది. అటువంటి చోట ధర్మాధికారిని చేస్తే అక్కడ బోల్డు డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసి రకరకాల లోభాలు, ఆ దేవుడికి అందరూ ఏవో రకరకాలవి నివేదిస్తూ ఉంటారు. ఆయన కిరీటం పెట్టంగానే కిరీటం ఎత్తుకుపోయేవాళ్ళు, నగలు పెట్టంగానే నగలు తాకట్టు పెట్టేసుకుని పిల్లల్ని చదివించుకున్న మహానుభావులు కూడా ఉన్నారు కదా. కోర్టుల్లో కూడా కేసులు ఉన్నాయి కదా ఇవన్నీ. ఈ రకంగా ఎవరెవరైతే లోభాలు బోల్డు ఉన్నాయి, అంత లోభం తగ్గించుకుని, మోహం తగ్గించుకుని, ఆ లంచం మీద ఉండేటటువంటి అంటే తేలికగా వచ్చే ధనం మీద ఆశ తగ్గించుకుని ఎవరైతే అక్కడ ధర్మాధికారిగా ఉంటారో వాడే అసలైన వాడు. నేను కిందటి జన్మలో ఈ లోభాలన్నిటికీ లొంగిపోయి అక్కడ అడ్డమైన దేవుడి సత్తంతా నేను తిన్నా, ఆ సత్రం సొత్తంతా నేను తిన్నా, కుక్కగా పుట్టా. వీడికి కూడా తెలియాలి అది. కనుక వీడిని ఆ ధర్మాధికారిగా చేయమని అడుగుతుంది రాముడిని. అంటే ఎంత దూరంగా ఆలోచించిందో అంటే, తప్పులు చేసే చోట తప్పులు చేయకుండా ఉంటే నిలబడతాం, అవును, లేదు తప్పులు చేసామా కుక్కలు అవుతాం. కనుక ఆలయంలో దేవుడు పైసా తిన్న ప్రతి వాళ్ళు తర్వాత ఏమవుతుందో శ్రీమద్ రామాయణం మనకి ఏనాడో చెప్పింది, చాలా క్లియర్ గా చెప్పారు. అవును, శ్రీమద్ రామాయణం. కనుక ఆలయాల్లో అనవసరంగా డబ్బులు తినేవాళ్ళు, దేవుడి డబ్బులు దొరికాయి కదా అని దేవుడి డబ్బు జీవుడి పప్పులు ఇంటికి తెచ్చేసుకుని తినేసేవాళ్ళు ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యారు. వీళ్ళందరూ ప్రసాదంగా ఇచ్చింది తీసుకోవచ్చు కానీ ఇలాంటివి కాదు. మనకి చెయ్యి పెట్టే సందు ఉంది కదా అని హుండీలో చెయ్యి పెడితే ఏమవుతుంది, లోపల తేలుండి కొడుతుంది. అది శ్రీమద్ రామాయణం మనకి చెప్పింది. కనుక ఆలయాల్లో పనిచేసేవాళ్ళు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, వాళ్ళ కోసమే.
చాలా మంచి మాట చెప్పారు. ఇది పక్కా వింటే వాళ్ళకు రియలైజ్ అవుతారనమాట. మేము చేస్తుంది ఎంత పెద్ద తప్పు, నెక్స్ట్ మనకేం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పారు మీరు. వచ్చే జన్మ ఎవరు చూసారు అనుకోవటం చేయటం, దెబ్బలు తగిలినప్పుడు తెలుస్తుంది. అంతే. ఇప్పుడు అందరూ దెబ్బలు తగిలిన వాళ్ళందరూ నేను కింద జన్మలో ఏం చేశాను నాకు తెలియదు కదా, ఇప్పుడు ఎందుకు నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, అవును, వాళ్ళందరికీ ఇది సమాధానం. చాలా మంది ఇప్పుడు మీరు కష్టాలు అంటే నాకు గుర్తొచ్చింది, చాలా మంది నాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది, అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇగో ఎప్పుడో ఏదో ఏదో పని చేయటం వల్ల వస్తున్నాయి, దానికి ప్రతిఫలంగా వస్తున్నాయి. అది ఇవాళ వెళ్ళి ఎక్కడో మంచి డిన్నర్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినవన్నీ తినేసాం, మర్నాడికి వచ్చేసరికి మనకి ఏవో వచ్చింది, కడుపు నొప్పో మోషన్స్ ఏదో వచ్చింది. ఎందుకు వచ్చాయి అంటే ఎందుకు వచ్చాయో నిన్న కనుక నీకు గుర్తుపట్టతావు, ఎప్పటిదో మనకి జన్మాంతర పాపాలని ఎలా గుర్తుపడతావు? చాలా కష్టం. శతకోటి కల్పాలైనా చేసింది పోదని కదా, సుఖంగానే దుఃఖంగానే రెండు అనుభవించాల్సిందే కదా. అంతే అంతే. అమ్మ ఇప్పుడు తిరుపతి గురించి ఒక విషయం నాకు గుర్తొచ్చింది. తిరుపతి లోపల అంటే ఆలయం గర్భగుడి లోపలికి వెళ్ళగానే మనం మైమర్చిపోతాం, అంటే ప్రతి ఒక్కటి మర్చిపోతాం. ఎందుకని అక్కడ ఒక డైమెన్షన్లో ఇలా విగ్రహాలు పెట్టడం వల్లనా, లేదంటే ఇంకా ఏదైనా రీజన్ ఉందా? అక్కడికి ముందర వెళ్తూనే లోపల గర్భగుడిలోకి వెళ్తూనే జయుడు విజయుడు అటు ఇటు నుంచి ఉంటారా, అవును, గమనించి చూడండి, వాళ్ళు ఇలా చూపిస్తూ ఉంటారు. అవును, హెచ్చరిక, అటెన్షన్. అర్థమైందా? అది మనకి తెలిసి మనకి శక్తి లేకపోయినా వాటికి ఉంది కదా. అవును, అది మనని ఎప్పటికప్పుడు సరైన దారిలో పెడుతూ ఉంటుంది. హెచ్చరిక. ఆ హెచ్చరిక దాటి తప్పు చేసిన వాళ్ళు ఏమవుతారో మనకి తెలుసు. హెచ్చరిక. జయుడు విజయుడు ఎలా ఉంటారు చూడండి, ఇలానే ఉంటారు. అవును, నిజంగా. అది అంటే ఆ ఆలయంలో సమస్త నిధులు ఉన్నాయని చెప్పడానికి సూచనగా మనం మొట్టమొదట లోపలికి అడుగు పెట్టేటటువంటి, అంటే బయట నుంచి లోపలికి అడుగు పెడితే నీళ్లు వస్తూ ఉంటాయి కదా, అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఉంటారు. నిధులన్నీ ఇక్కడే ఉన్నాయి, ఈ నిధులన్నిటికీ ఈయనే దేవత అని చెప్పడానికి. శంఖనిధి పద్మనిధి ఉంటాయి, అష్టనిధులు కదా, వాటిల్లో శంఖనిధి పద్మనిధి మహాపద్మనిధి కూర్మనిధి ఇవన్నీ బోల్డ్ నిధులు ఉన్నాయి, 8. ఈ ఇద్దరు ఇక్కడ ఉంటారు. శంఖాలు ధరించిన వాడు శంఖనిధి, పద్మాలు ధరించిన వాడు పద్మనిధి. అన్ని నిధులు ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్త, అటెన్షన్. మీరు ఒక్కసారి వెళ్ళంగానే మైమరిచిపోతాం, తన్మయత్వం అని అంటారే, ఆ లోపల వేసినటువంటి ధూపం దీపం మన ఇంట్లో కూడా మనం అందుకే పెట్టుకుంటాం. కానీ అక్కడ ఒక డిఫరెంట్ ఫీలింగ్ అమ్మ. రీసెంట్గా జనవరిలో నేను వెళ్ళాను, ఫస్ట్ టైం ఈ 25 yearsలో నేను వెళ్ళింది ఫస్ట్ టైం వెళ్ళాను. ఆయన అప్పుడు కరుణించాడు, అప్పుడు వెళ్ళాను. లోపల వెళ్ళగానే నాకు తెలియకుండా నేను ఏడ్చాను. ఎలా ఏడ్చానంటే అసలు తెలియట్లే, బయటకు వచ్చేంత వరకు అదే ఏడుపు కంటిన్యూ, అంటే ప్రేమతో. అశ్రువులు, దుఃఖాశ్రువులు, ఆనందాశ్రువులు, రక్తాశ్రువులు కూడా ఉంటాయి అనుకో. ఇది ఆనందాశ్రువులు. మనం దేవుణ్ణి చూసినటువంటి ఆనందంలో మైమరిచిపోయి మన కంటి వెంట వచ్చేవి ఆనంద బాష్పాలు. అసలు విష్ణుమూర్తికే తన భక్తుల్ని చూస్తే మహానందం వేసేసి ఆ ఆనంద బాష్పాలు చాల్చాడట. బాష్ప బిందు సరోవరం అని, ఆనంద బాష్ప బిందు సరోవరం. మనకి గుజరాత్లో ఒక సరోవరం కూడా ఏర్పడింది దాంతో. అక్కడ ఉన్న వాళ్ళలో నాకు గుర్తున్నంత వరకు నేను మా చెల్లి విపరీతంగా ఏడుస్తున్నాం, నాకు ఆయననే కావాలి, ఇంకా మా ఇద్దరం ఒకటే, ఆయననే కావాలనే. శంకరాచార్యుడు వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు అక్కడ ఒక ఆకర్షణ యంత్రం పెట్టాడు. అవును, ఆ ఆకర్షణ యంత్రం వలన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆకర్షింపబడుతున్నారు. ఆకర్షింపబడకపోతే అంతమంది ఎందుకు అలా వెళ్తారు? వేలం వెరిగా ఒక అరసెకను దర్శనం కోసం వెళ్తున్నారు. అవును, అవును, నిజమే. అది నిజంగా ఆకర్షణ ఆయనకు ఉన్నది. కానీ ఆకర్షణ వల్లనే ఆ హుండీ ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ హుండీ పక్కనే లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది సాక్షాత్తు. ధనం అంటే లక్ష్మి కదా. అంతకు ముందర దాకా నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు కార్పస్ హుండీ అని పేరు వచ్చేసింది అక్కడ. అవును, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏ కార్పస్ ఫండ్కి వెళ్తుందో తెలియదు. అంటే శ్రీచక్రం పెట్టారు అని నేను విన్నాను. అదే శ్రీచక్రం మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లు కూడా అలా అంత ఆకర్షించబడుతుందా లేదంటే కాదు? ఓకే, మీరందరూ ఎందుకు వస్తున్నారు నా దగ్గరికి? నేను మిమ్మల్ని పిలవలేదు కదా. లేదు లేదు, నేను ఎవరిని ఫోన్ చేసి పిలవను రమ్మని. అవును, మా అమ్మవారు పిలుచుకొస్తుంది. అంటే ఆ అమ్మకి, అంటే ఆ శ్రీచక్రం ఉన్నప్పుడు మనం పాటించవలసింది ఏమైనా ఉంటుందండి? మన అమ్మ అనుకున్నప్పుడు మన అమ్మని ఎలా చూసుకుంటామో ఆవిడని అలా చూసుకోవటమే. అమ్మే, ఇంకోటి కాదు, మరొకటి కాదు. అమ్మే, అమ్మని ఎలా చూసుకుంటావో అలా చూసుకోవటమే. మీ అమ్మని మీరు ఏ ఉపచారాలు చేసి చూసుకుంటారో అలాగే. అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు శ్రీచక్రం. భయపడే వాళ్ళకి అమ్మంటే భయం అనమాట. అమ్మంటే భయం ఎందుకు ఉంటుంది?
అమ్మంటే భయం ఉంటుందంటే పిల్లవాడు ఏదో తప్పు తప్పు చేశాడు చేస్తున్నారు అన్నమాట. కాబట్టే భయపడతారు. అవును. ఎక్కడో బెల్లం డబ్బాలోనో చక్కెర డబ్బాలోనో వీడు చేయి పెట్టాడనమాట. ఆ! ఆ అమ్మ లడ్డూలు చేసి దాస్తే ఆ లడ్డూ డబ్బాలోనో చేయి పెట్టాడనమాట. హ్మ్. అమ్మ చూస్తుందేమో అని భయపడతాడనమాట. కొంతమంది తెలుసో తెలియకో ఏదో పూజలో ఏదైనా లోపం చేస్తే చెడు జరుగుతుందేమో అనే భయంతో కూడా తెచ్చుకోవడం మానేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఎప్పుడు కూడా మనస్సు స్వచ్ఛంగా ఉన్నంతసేపు, అందుకే ఏ పూజ చేసినా కూడా హ్మ్. పుండరీకాక్షుడి పేరు తలుచుకోండి. హ్మ్. పుండరీకం ఎంత స్వచ్ఛంగా బురదలో ఉన్నా కూడా పద్మం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అవును. అలాగే మీరు స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు మన చుట్టూ ఈ సంసార పంకిలం అంతా ఉంది కదా, హ్మ్. సంసారం సాగరం అన్నాం కదా, ఈ అలలు వచ్చే పోయేవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, హ్మ్. ఇవన్నీ ఉన్నా కూడా మనం మాత్రం స్థిరంగా ఉండగలగాలి. అవును. కరెక్ట్. అప్పుడు ఇక మీకు ఏవి అంటవు ఏవి బాధించవు. చెడు జరగటం అనేది మనం పాత కర్మలు ఎప్పుడు అందరికీ ఉంటాయి, లేకపోతే ఇక్కడ ఉండంగా ఎక్కడో ఉంటాం అవును. మోక్షం ఆ, మోక్షం వచ్చేది ఎప్పుడు? కదా. కనుక ఉన్నాయి కనుక అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, హ్మ్. వచ్చినా పోయినా మనకి తెలియదు హ్మ్. అంతే. ఓకే. ఓకే అమ్మ, దీని గురించి తిరుమల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము.